నమస్తే వెల్కమ్ టు ZB9 న్యూస్। మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో చెన్నూరు మాజీ శాసనసభ్యులు మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్ పాల్గొన్నారు। అనంతరం వారు మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు కేంద్రంగానే పక్క రాష్ట్రాల వాళ్ళు కానీ మన ప్రాజెక్టుల వైపు చూడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల అధికారాలన్నీ కేంద్రం చేతుల్లోకి పోయాయని, సూటు బూటు వేసుకుని సూట్ కేసు రాజకీయాలను కలుషితం చేయడానికి కాకా కుటుంబం సభ్యులు మళ్లీ బయలుదేరారు। పెద్దపల్లి పార్లమెంటరీ మొత్తాన్ని సామంతరాజులా వ్యవహరించాలని చూస్తున్నారని విమర్శించారు। स्वागत सुस्वागत మొదలగా మాట చెప్పిన దయచేసి జై తెలంగాణ జై తెలంగాణ రంగా దేవత గారి లాల్ ఉత్సవం జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్। ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు అన్న నిరంజన్ రెడ్డి గారు, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు సోదరులు అన్న దివాకర్ గారు, కేసీఆర్ కుటుంబ పాలన అంటున్నారు। ఇవాళ నేను అడుగుతా ఉన్న మంచిర్యాల గడ్డ నుంచి మా మీడియా మిత్రులు దీన్ని బాగా క్యారీ చేస్తారు। ఇవాళ చెన్నూరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి బెల్లంపల్లి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి వినోద్ ఇద్దరు అన్నదమ్ములు। ఇవాళ